వెల్కమ్ టు విహారీ మీడియా. ఈరోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మనకి సినిమాల్లో నేచురల్ స్టార్ అనగానే నాని గారు గుర్తొస్తారు. మరి సోషల్ మీడియాలో కామెడీ నేచురల్ స్టార్ అంటే తిరు గారు గుర్తొస్తారు. ఆయనే మన ముందున్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. హాయ్, నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను సార్. మిమ్మల్ని చూడంగానే మా ఫేస్లో ఒక స్మైల్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీ వీడియోస్ వల్ల మాకు అంత మమ్మల్ని అంత ఇన్స్పైర్ చేస్తున్నారు. మన బిజీ లైఫ్ స్టైల్లో అందరం కొంచెం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటాం. ఏదో ఎప్పుడైనా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఒకవేళ ఓపెన్ చేసామనుకోండి, మీ వీడియోస్తో చక్కగా మమ్మల్ని నవ్విస్తున్నారు. ఆ కంటెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి అందరికంటే కూడా. ఏంటంటే మీది ఫస్ట్ మేము వీడియో చూసింది చెల్లెల్ని ఉట్టి చేతులతో పంపించొద్దు, గోరింటాకు పెట్టి పంపించండి అని. అది చాలా బాగా నచ్చింది. అసలు ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్ని మీకే వస్తున్నాయా, లేకపోతే ఎవరైనా మీకు ఇస్తారా అలాంటి ఐడియాస్? మీరు నా ఐడియాలో చూసుకుంటే ఏమని ఉంటుందంటే, నేను ట్రెండ్ ఫాలో అవను, సెట్ చేస్తాను ఉంటుంది. అలాగే మన వీడియో చూసి 10 మంది వీడియో చేయాలి, అంతేగాని 10 మందిని చూసి మనం చేయకూడదు. అంటే తిరువన్న అంటే అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఐడియా, ఎలా కూడా వీడియో చేయొచ్చా, ఎలా కూడా కామెడీ చేయొచ్చా అనేటట్లుగానే ఉండాలి. ఇది ఆల్రెడీ చూసిందేలే మనం అన్నట్టు ఉండకూడదు. అందుకనే నాకు అంటే నా పక్కన కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉండి పెద్ద ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నా కూడా ముందు తిరువన్న తర్వాతే. ఎందుకనంటే అది ఆ కామెడీ టచ్ అనేది ఇక్కడ తగిలిద్ది అనమాట ప్రతి ఒక్కళ్ళకి. అలాగే నాతో చాలామంది సెల్ఫీలు దిగుతారు. మన జబర్దస్త్ మూవీ వాళ్ళకి ఎలా అయితే ఉంటుందో బయట మనకు కూడా అలాగే ఉంటుంది. కానీ ఆ సెల్ఫీలు దిగే వాళ్ళు కూడా వాళ్ళు చెప్పే మాటలు ఉంటాయి చూసారు, వాటికి మనకి అసలు ఏంట్రా నాయనా నిజంగా ఈ జన్మకి చాలనిపించింది. ఎలా చెప్తారంటే, అన్న నీతో ఫోటో దిగి ఇంటికి వెళ్ళిన తర్వాత మా వైపుకి మీ అన్నయ్యతో దిగే ఫోటోని చూపించాలి, అలా అడుగుతారనమాట. అంటే ప్రతి ఇంట్లో మనల్ని మన కామెడీని ఆ టైప్లో అంటే ఎక్కడ వల్గారిటీ లేకుండా ప్రతి ఒక్కళ్ళు చూసే విధంగా ఉంటాయి. కాబట్టి తొందరగా వాళ్ళకి మీకు అలా నవ్వు తెప్పిస్తూ ఉంటాం. మీరు మా ఫ్యామిలీలో ఒకరైపోయినట్టు ఉన్నారు సార్ ఇప్పటిదాకా. మీరు కంటెంట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. రీసెంట్గా చూస్తే మనకి పుష్ప 2లో సీఎం ని మార్చేస్తాడు పుష్పరాజ్, కానీ మీరేమో ఏకంగా శ్రీవల్లినే మార్చేశారు. అంటే శ్రీవల్లిని మార్చాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏంటంటే, లేడీస్ బయటికి వెళ్ళినప్పుడు మా దానిలో చెప్తాను కదా డైలాగు, మా పెదనాయన చెప్పినాడు ఆడపెత్తనం బోడి పెత్తనం అని చెప్తాను. కానీ నిజంగా లేడీస్ మీద ఎన్ని కామెడీకి పనికి వస్తాయి, కానీ వాళ్ళు లేకపోతే మనం లేము. మళ్ళీ అదంతా కామెడీ కోసమే, అంతే, ఏం లేదు. వాళ్ళు అంటే వాళ్ళు వెనక లేకపోతే మనం ఏం చేయలేమని నా అభిప్రాయం మాత్రం అదే. అవును, ప్రతి మగాడి వెనక ఒక లేడీ ఖచ్చితంగా ఉంటారు కదండి విజయం వెనక. అవును, నేను కూడా దీని గురించి ఆలోచిస్తాను. ఒకడు ఉంటేనే ఇట్లా ఉంటే, ఇద్దరు ఉంటే, ముగ్గురు ఉంటే, నలుగురు ఉంటే రోజు తన్నులే వద్దులే. 4, 5 అంటే కష్టం అండి, ఒక్కరితోనే కష్టం అంటున్నారు కదా మీరు. మళ్ళీ ఇంకెందుకు పెళ్ళిళ్ళే వెనకాల వీళ్ళు చేసే పెళ్ళిళ్ళు ఎక్కువైతే. ఇప్పటి వరకు మాకు తిరుగు గారు అంటే మీ వీడియోస్లో చూసి తిరుగు గారు, అసలు తిరుగు గారు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు విజయవాడైనా తిరుగు గారిది? మాది ఇక్కడ మైలవరం పక్కన బొర్రగూడెం అని అమ్మవారి టెంపుల్ ఉంటుంది, లక్ష్మీ తిరుమల టెంపుల్. అక్కడ మాది. అంటే మా నాన్నగారి తూర్పు సైడ్, మా అమ్మదేమో ఇక్కడ లోకలే. అయితే ఇక అటు నుంచి ఇలాగ వచ్చి తర్వాత ఆ టెంపుల్ దగ్గరే ఉండేవాళ్ళం మేము. నేను పుట్టడం కూడా మా ఊరు బొర్రగూడెంలోనే పుట్టాను. పుట్టినప్పుడే నేను 8 కేజీలు ఉన్నాను. అప్పుడు మనం రికార్డ్ అనమాట. అయితే ఈ పేపర్లు అవన్నీ లేవు, కానీ నర్సు కూడా స్టన్ అయిపోయింది, ఏంటమ్మా ఇతను ఇంట్లో బాలభీముడిలాగా ఉన్నాడు, 8 కేజీలు ఉన్నాడంటే. అంటే మా అమ్మ ఏం చేసిందంటే, మా నాన్నగారికి అంతకుముందే ఒక అబ్బాయి ఉన్నాడు సంబంధానికి, ఇప్పుడు మళ్ళీ 2 అబ్బాయిలు, మళ్ళీ ఇంకా నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ అక్కడ అని చెప్పేసి నాటు మందులు తినేసింది. ఆ నాటు మందులన్నీ మనకి బాగా లోపల ఉన్నోడికి నాటు మందుల వల్ల ఇంకా పుష్టి ఎక్కువయ్యి ఇక బాలభీముడిలాగా 8 కేజీలతో పుట్టాను అనమాట పుట్టినప్పుడే. ఇంకా మాది బొర్రగూడెం. మా మేనమామ కూతుర్ని చేసుకున్నాను. నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఓకే. మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? మ్యారేజ్ 18. 18 ఇయర్స్ అవుతుంది, అయిపోయింది. నిన్న ఒక అతను చెప్పాడు, మా పాప 2nd ఇయర్ అండి అన్నాడు. మా పాప కూడా 2nd ఇయర్ అన్నాను. అన్న తర్వాత ఎక్కడ చదువుతుందని నేను అడిగాను. ఎక్కడ చదువుతుంది కదా, మా పాపకు 2 సంవత్సరాలే అన్నాడు. మా పాప చదువుతుంది 2nd ఇయర్ అని చెప్పాను. మీతో మాట్లాడితే నార్మల్ కాన్వర్సేషన్ కూడా మీరు కామెడీలోకి తీసుకెళ్తాం, ఎందుకంటే మన కంటెంట్ అవసరం అయింది కదా, అలా మాట్లాడితేనే కంటెంట్లు వస్తాయి. చాలా కంటెంట్ వైజ్గా చూస్తే లేటెస్ట్గా వచ్చిన ఏ సినిమాను వదలట్లేదు మీరు.
సంక్రాంతికి వస్తున్న మూవీలో చూస్తే అది కూడా ఆ బుల్లిరాజు క్యారెక్టర్ ఒక బాబు కేసి చేసిన వీడియో అయితే చాలా బాగుందండి. అవును, డాన్స్ ఆ పాప నాకు ఆవిడ ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా ఉన్న కొత్త వాళ్ళందరూ ఆవిడ ఒక ఆర్ఎంపీ డాక్టర్. తనతో సాంగ్ నాకు నేర్పించింది ఆమె. నాకు డాన్స్ రాదు కానీ 2 స్టెప్పులు బాగానే వేశారు. వేశారంటే చూపించిన అమ్మాయి సరిగ్గా వేయలేదు, నేను సరిగ్గా వేసాను దానిలో. అది కూడా బాగా నచ్చిందండి. ఇప్పుడు మీరు ప్రమోషన్స్ చేస్తున్నట్టున్నారు. ప్రమోషన్స్ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాం. ప్రమోషన్స్ అంటే కూడా ఎలాంటివి అంటే బెట్టింగ్ యాప్లు వాళ్ళు ఎంత ఇస్తానన్నా చేయం. రంగురాళ్ళు, జాతకాళ్ళు, వర్క్ ఫ్రమ్ హోము, జాబులు, అసలు అలాంటివి ఏం చేయం. మేము చేసేవి కూడా బట్టల షాపులు, గోల్డ్ షాపులు, అవి కూడా మాకు తెలిసినవి చూసిని ఇది వేరే వాళ్ళకి నష్టం లేదు, దీనివల్ల ఇది ఉపయోగపడేది అనుకుంటే చేస్తాం. లేకపోతే దాదాపుగా ప్రమోషన్స్ కూడా ఏ పడితే రావడానికి కాల్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, ఏ పడితే చేయం. వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అవును, మీరు ప్రమోషన్స్తో బాగానే సంపాదిస్తున్నారు. ఎంత ఇస్తారు అసలు మినిమం ప్రమోషన్స్ అంటే ఒక 10,000 పైనే ఉంటుంది. 10,000 పైనే ఉంటుంది. అంటే మనం సిటీలో ఉంటున్నాం కదా, ప్రస్తుతానికైతే మనం సెటిల్ అయిపోయి ఉండడం కాదు. మా హౌస్ రెంట్ 13,000, మా వైఫ్ షాప్ రెంట్ 8,000. ఇంకా మీ వైఫ్ బొటిక్ కూడా ఉందని. బొటిక్ ఇక ఉంటాయి కదా, ప్రస్తుతానికైతే పర్వాలేదు. ఇంకా కొంచెం అంటే మనం ఎక్కువ సేవా కార్యక్రమాల్లో ఉంటాం కాబట్టి మనకి కొంచెం అమౌంట్ సరిపోవట్లేదు. అవును, మేము కూడా విన్నాము. బ్లడ్ డొనేషన్ కానీ లేకపోతే రీసెంట్గా మీరు ఒక రామలింగేశ్వర నగర్లో ఒక పాపకి హెల్ప్ చేశారని తెలిసింది, దాని గురించి చెప్తారా? అది మామూలుగా ఇప్పుడు మనం ఇప్పటికి 20 ఆపరేషన్లు చేయించాం. 20 చేయించారు. 20 మందికి ప్రాణదానం అయితే చేశాము. ఇక వాళ్ళు చెప్పుకోకపోయినా మనకు అవసరం లేదు, మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే మనం సోషల్ మీడియాలో ఉండటం, తిరువన్న చెప్తే కరెక్ట్ అనుకోవటం. అందువల్ల నేను ఏదన్నా వీడియో చేసినా కానీ చాలామంది రియాక్ట్ అవుతారు. ఆ పాపకి ఏమైందంటే రామలింగేశ్వర నగర్లో ఆ పాప బట్టలు తీయటానికి వెళ్ళినప్పుడు ఆ బట్టలు లాగినప్పుడు ఆ పోల్ పడిపోయింది. కాలు చెయ్యి మొత్తం ఇరిగిపోయింది, ఇదంతా నలిగిపోయింది. వాళ్ళు తెలియక ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ జాయిన్ చేశారు. అంటే అక్కడ జాయిన్ చేసుకున్నారు, వేరే చోట జాయిన్ చేసుకోలేదు ఆ పాపని. అప్పుడు ట్రీట్మెంట్కి చాలా అవసరం డబ్బులు. నేను హాస్పిటల్కి వెళ్ళి ఆ పాపను చూసి వీడియో చేశాము. వీడియో చేసిన తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్కి మొత్తం అమౌంట్ వచ్చేసినాయి. అలాగే ఆ వీడియోకి చాలామంది లోకేష్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. తర్వాత అనురాధ మేడం గారు ఉంటారు కదా, గద్దె అనురాధ మేడం గారు, ఆవిడ కూడా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ₹1,00,000 ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు ఆ వీడియో చూసిన వాళ్ళు 2 రోజుల్లోనే 20 లక్షల మంది చూశారు ఆ వీడియోని. అందరికీ షేర్లు చేసుకుని ప్రతి ఒక్కళ్ళు హాస్పిటల్ కాడికి వెళ్ళి ఆ పాప మొన్న 50 రోజులు అయింది ఆ పాపకు ఆపరేషన్ అయిపోయి. మొన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. బాగుంది, ఇంకా నడవట్లేదు కానీ త్వరలో నడిచిద్ది. నిజంగా హెల్ప్ చేసిన మీ అందరికి మాత్రం నేను పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఆ చిరునవ్వు చూసిన తర్వాత నాకు అనిపించింది, ఈ చిరునవ్వు కోసం మనం ఏదైనా చేయొచ్చు అంటాడు రవితేజ సినిమాలో కిక్కు. అలా అనిపించింది నాకు ఆ అమ్మాయిని చూసిన తర్వాత. ఈ చిరునవ్వు కోసం నిజంగా ఏదైనా చేయొచ్చురా బాబు అనిపించింది. ప్రమోషన్స్ చేస్తూ డబ్బు సంపాదించే ఈ రోజుల్లో మీరు సేవా కార్యక్రమాలకు కూడా మీ వంతు మీరు కృషి చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. అవును, అంటే సేవా కార్యక్రమాల కంటే తొందరగా ఇన్ఫ్లుయెన్సర్లు తొందరగా రారు. ఎందుకనంటే అవి ఫోన్పే నెంబర్లు పెట్టాల్సి వచ్చింది మన వాళ్ళకి. ఒక్కోసారి వీళ్ళ ఫోన్పే నెంబర్ పెట్టారనుకోండి, అరే వీడికి డబ్బులు వచ్చినాయిరా, వీడేదో చేశాడరా అన్నది వచ్చింది. వాళ్ళ ఫోన్పే నెంబర్ పెట్టాడు అనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళకి ఆపరేషన్కి 2 లక్షలు అవసరం, మన వీడియో చేస్తే 5 లక్షలు వచ్చింది అనుకోండి, వాళ్ళు మనకు తిరిగి ఫోన్ చేయరు. ఇంకా అంటే వీళ్ళు ఎంత వచ్చినాయి మనం అడగం, అసలు ఎంత వచ్చినాయని అడగం. వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, మనకు కావాల్సింది మనం చేసేది ఎందుకు వాళ్ళ గురించే కదా. వాళ్ళు ఏంటంటే కనీసం రిప్లై కూడా ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు. అలా కొంతమంది ఉంటారు. ఇంకా అలాంటి వాళ్ళ గురించి ఇంకా మీరేం పట్టించుకోవాలి. ఇన్ఫ్లుయెన్సర్లు ఎందుకు చేయరంటే ఫోన్పే నెంబర్ పెడితే ఒక్కోసారి అకౌంట్ కూడా దెబ్బ అయిపోద్ది అనమాట. ఒకసారి ఇన్స్టాగ్రామ్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఏ పడితే అవి పెట్టకూడదు. మనం ఫోన్పే నెంబర్లో స్కానర్లు అన్నీ పెట్టామనుకోండి, మన అకౌంట్ పోయిందనుకోండి, మళ్ళీ 0 రావాలి. 0 రావడం అంటే అది ఎంత కష్టం అంటే ఇన్స్టాగ్రామ్లో నాకు 4 సంవత్సరాలు పెట్టింది ఒక 100K సాధించడానికి. 4 సంవత్సరాలు పెట్టింది. ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్లో 1,22,000 సబ్స్క్రైబర్స్ ఉన్నట్టున్నారు, అది ఫాలోవర్స్ ఉన్నట్టున్నారు. దాని ద్వారా కూడా మీకు ఏదన్నా ఇన్కమ్ వస్తుందండి? దాని ద్వారా రాదు ఇన్కమ్, ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా వస్తాయి. అయితే ఎక్కువ శాతం ఏంటంటే మనం అవన్నీ ఆశించాం. ఎక్కువ ప్రమోషన్లో 2-3 చేసుకుంటాం నెలలో, ఇక అలా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మా వ్యూయర్స్ కోసం అసలు యూట్యూబ్లో మీరు ఎంత ఎర్న్ చేస్తారండి, ఎంత సంపాదిస్తున్నారు యూట్యూబ్లో? 13,000-14,000 వస్తాయి, ఒకసారి 10,000-8,000 కూడా వస్తూ ఉంటాయి. ఇక అసలు పట్టించుకోమాటిని.